360 నేను జమీమా. ఇక వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం చురుగ్గా కదులుతోంది. దీంతో మరో 3 నుండి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. అవసరమైతేనే తప్ప మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఏర్పడినటువంటి అల్పపీడనంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వర్షపాతం ఎన్ని రోజుల పాటు నమోదు కానుంది, ఎక్కడెక్కడ ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారో మనతో పాటు తెలియజేయడానికి వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి అంటే ఎన్ని డేస్ ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? గత 2 రోజుల ముందు ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం అనేది నేను చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనంగా కూడా మారడం జరిగింది. ప్రస్తుతానికి తీవ్ర అల్పపీడనం ఈ రోజు మనకి వాయుగుండంగా మారి దాదాపుగా 80 కిలోమీటర్ల విశాఖపట్నం తీరానికి, అదేవిధంగా మనకి కళింగపట్నం కోస్ట్కి చూసుకున్నట్లయితే 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించబడింది. ఇది ఈ వాయుగుండంగానే అర్ధరాత్రి మనకి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వాయుగుండ ప్రభావం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కూడా అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనకి కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలైన మనకి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా మనకి ప్రకాశం జిల్లా, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఆ జిల్లాలకు ఆనుకొని ఉన్న మనకి భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణలో చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, అదేవిధంగా మనకి ఇంతవరకు కూడా మహబూబాబాద్ వరకు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అక్కడక్కడ మనకి అత్యంత భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే కొన్ని ప్లేస్లలో రెడ్ అలర్ట్తో పాటు కొన్ని ప్లేస్లలో ఆరెంజ్ అలర్ట్ చేశారు. ఎక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు, ఎక్కడ ఆరెంజ్ అలర్ట్ చేశారు? దాదాపుగా ఉభయ గోదావరిని ఆనుకుని ఉన్న ప్రదేశాలన్నీ మనకి రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోనికి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. పూర్తిగా పశ్చిమ తెలంగాణ జిల్లాలన్నీ మనకి ఎల్లో అలర్ట్ కింద జారీ చేయడం జరిగింది. ఈ 5 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా ఇప్పటివరకు నమోదైనటువంటి వర్షపాతంలో ఎక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదైంది? మనకి అత్యధికంగా ఎర్స్ట్వెల్ మహబూబ్ నగర్లోనే అత్యధికంగా వర్షపాతం, మరియు ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో కూడా అధికంగా నమోదవడం అయితే జరిగింది. మొత్తం సీజన్ అంతా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే నారాయణపేటలో అధికంగా మనకి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరిలోని మనకి 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. రెడ్ అలర్ట్లో ఉన్నటువంటి వర్షపాతం ఎంత నమోదయ్యేదాన్ని చూస్తుంటారు? ఆరెంజ్ అలర్ట్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా అల్పం? దాదాపుగా మనకి 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు దాన్ని మనం అతి భారీ వర్షపాతం, 20 సెంటీమీటర్ల కంటే దాన్ని అత్యంత భారీ వర్షపాతం అంటారు. తీరం దాటే అవకాశం ఉన్నప్పుడు మనకి వర్షపాతంతో పాటుగా ఈదురుగాలులు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయా జిల్లాల్లోని మనకి రాత్రిపూట అధికంగా వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ వరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తారు? గోదావరి పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా మనకి వరదలు వచ్చే సంభవించే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మనం అలర్ట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ తీరం దాటే సమయంలో అధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ఈ ముఖ్యంగా లోవర్ గోదావరి బెల్ట్, అలాగే మానేరు, మిడ్ మానేరు బెల్ట్ అండ్ మిడిల్ గోదావరి బెల్ట్లో కూడా హెవీ రెయిన్ఫాల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉన్నందున ఆయా సెంట్రల్ వాటర్ కమిషన్తో పాటుగా ఆయా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అలర్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ రైనీ సీజన్లో ఇప్పటివరకు ఎంతవరకు వర్షపాతం నమోదైంది? గతంతో పోలిస్తే ఎక్కువ అయిందా, తక్కువ అయిందా? ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదవడం జరిగింది. దాదాపుగా 13% వరకు నమోదవడం జరిగింది. దీనివల్ల మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే మరి రాబోతున్నారు ఈ రోజు నైట్కి చాలా వర్షపాతం, అత్యధిక భారీ వర్షం ఉందని చెప్పేసి మీరు మెసేజ్ కూడా జారీ చేశారు. ఎట్లాంటి వర్షపాతం నమోదైంది? హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండదు? ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి అయితే కుమోస్తరు వర్షపాతం నమోదవడం జరిగింది. మనకి పూర్తిగా ఈ రోజంతా చూసుకున్నట్లయితే భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. హైదరాబాద్ జంట నగరాల్లో కూడా, అంటే హైదరాబాద్ మరియు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల మనకి ఈ జీహెచ్ఎంసీకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగర ప్రజలకు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు, ఎలాంటి సూచనలు జారీ చేశారు? రైతులకు కావచ్చు. రైతుల వరకు అయితే దాదాపుగా మనకి ఇప్పుడు భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయల్లో దాదాపుగా ఇప్పుడు బర్డ్ స్టేజ్లో ఉంది. ఈ బర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ వాటర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా ఈ 1 వీక్ కూడా పెస్ట్ స్ప్రేయింగ్ కానీ, ఫెర్టిలైజర్ స్ప్రేయింగ్ కానీ
మొత్తం సస్పెండ్ చేయాల్సిందిగా ఆల్రెడీ మనం యంత్రాంగానికి కానీ అలాగే అగ్రికల్చర్ వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్కి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులకు ఇలాంటి మెసేజ్ జారీ చేశారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులకి ప్రతి గంటకి మనం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దాదాపుగా సర్కిల్ వైజ్లో ఎక్కడెక్కడైతే వర్షపాతం నమోదే అవకాశం ఉందో ఆ సర్కిల్స్కి ఆల్రెడీ 1 hour ఎవ్రీ 1 hourకి ఫోర్కాస్ట్ అందించడం జరుగుతుంది. ఆ యంత్రాంగానికి కూడా అలర్ట్ అయితే అందించడం అయితే జరిగింది పూర్తిగా. ఇది మొత్తానికి మరో 5 రోజుల పాటు కూడా ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి శ్రావణి గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా రైతులు దాదాపు ఒక వారం రోజుల పాటు వాళ్ళ వ్యవసాయకు సంబంధించినటువంటి పనులు వాయిదా వేసుకోవాలని చెప్పేసి సూచించాము. అంతేకాకుండా హైదరాబాద్ సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులను ఎవ్రీ 1 hourకి అలర్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ విఘ్నేష్తో భవిత న్యూస్.